మూడవ శ్లోకంలో మూడవ పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజననీం అంటారు శంకర భగవత్పాదులు. అంటే వరుస క్రమంలో అయితే న్యాయానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి చెప్పి వెనక సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పాలి. కానీ సుబ్రహ్మణ్యుణ్ణి ప్రధానం చేసి ముందు సుబ్రహ్మణ్యుణ్ణి తీసుకొచ్చి వెనక్కి విఘ్నేశ్వరుణ్ణి పెట్టి వారిద్దరికీ జనని అయిన దానా అని పిలుస్తున్నారు. అలా పిలవడంలో ఏదో ఒక బలమైన కారణం లేకుండా శంకరాచార్యుల వారు అలా చెయ్యరు. అలా పిలవడానికి కారణం ఏమిటంటే మధురైలో మీనాక్షి పరదేవతా స్వరూపంగా తల్లి అవతరించినప్పుడు పరమశివుని యొక్క ఆనతి మేరకు సుబ్రహ్మణ్య స్వామియే ఉగ్రపాండ్యన్ అనేటటువంటి పేరుతో మీనాక్షి అమ్మవారి కడుపున జన్మించాడు. ఆయనకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు ఒకనాడు సుబ్రహ్మణ్యుడికి ఎలా ఆయుధాలు ఇచ్చారో అలా ఇవ్వడం కాకుండా ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో వచ్చినప్పుడు మాత్రం అమ్మవారు ఒక విశేషం చేసింది. సర్వసైన్యాధిపతిగా దేవతలకు అభిషేకం చేయబడినప్పుడు సుబ్రహ్మణ్యుడికి అమ్మవారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం శూలం. కానీ ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో ఆవిడ కడుపున పుట్టినప్పుడు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు మాత్రం శూలంతో పాటుగా చక్రాయుధాన్ని, దానితో పాటుగానే పాశాన్ని, పాశుపతాస్త్రాన్ని కూడా అనుగ్రహించారు. శంకరుడు పాశుపతాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసింది సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాండ్యన్గా అవతరించినప్పుడు. అందుకే సుబ్రహ్మణ్యావతారంలో శంకరుడు ఆ ఉగ్రపాండ్యన్ యొక్క వైశిష్ట్యాన్ని నెలకొల్పడానికి మీనాక్షి పరదేవత తన అనుగ్రహాన్ని ప్రత్యేకంగా ఉగ్రపాండ్యన్ యందు ప్రసరించి ఆయన కీర్తి దశ దిశల వెలుగొందడానికి హేతుభూతులయ్యారు. ఒకానొక సమయంలో ఇంద్రుడు అలక చెందాడు. ఏమిటో సుబ్రహ్మణ్యుడు వీళ్ళ కడుపున పుట్టాడని ఉగ్రపాండ్యన్ని పేరు పెట్టి పట్టాభిషేకం చేశారని చెప్పుకుంటున్నారు. వర్షాలకి అధిదేవతని నేను కదా, నేను వర్షం కురిపించకపోతే ఏమవుతుంది అని భాగవతంలో ఒకనాడు కృష్ణ పరమాత్మ మీద అలిగి ఎక్కువ వర్షాన్ని కురిపించినట్టు ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షాలు కురిపించడం మానేశాడు. ఒక్క పాండ్యరాజ్యమునందే కాదు, చేర చోళ రాజ్యముల యందు కూడా వర్షములు లేవు. వర్షం లేకపోతే ధర్మం నిలబడదు, వర్షం లేకపోతే ప్రాణులకు అన్నం దొరకదు, అవ్యవస్థ ఏర్పడుతుంది. మహారాజు దాన్ని చక్కదిద్దవలసి ఉంటుంది. కాబట్టి ఆయన దేవాలయంలోకి వెళ్ళి శివలింగ రూపంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి, మీనాక్షి పరదేవతని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. వాళ్ళన్నారు, లోకంలో మర్యాద అని 3 అక్షరాలు ఉన్నాయి. మొదట నువ్వు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ విజ్ఞాపన తెలియచేయి. ఆ పైన దేవేంద్రుడు కరుణించకపోతే మార్గాన్ని చూడవచ్చు. మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నావు కాబట్టి వెళ్ళి ఆయనని ప్రార్థన చేయడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం. మరి ఎలా ఇక్కడి నుంచి బయలుదేరి విమానంలో దేవేంద్రలోకాన్ని చేరడానికి మార్గం ఎలా అని అడిగితే ఆయన అన్నారు, ఈ మధురై క్షేత్రంలో చతుర్దశి తిథి నాడు, అదృష్టం ఏమిటంటే ఇవాళ చతుర్దశి మాసశివరాత్రి, చతుర్దశి తిథి నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి ఆరాధించిన, అష్టమి తిథి నాడు మీనాక్షి పరదేవతని ఆరాధించి సోమవారం నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి అభిషేకం చేసిన వెంటనే మేము వాళ్ళ అవసరానికి ప్రతిస్పందిస్తాం. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ మా కుమారుడవు అన్న విషయాన్ని పక్కన పెడితే క్షేత్ర ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అనుష్ఠించవలసినటువంటి విధానాన్ని అనుష్ఠించు. దాని వలన నువ్వే కాదు, ఇలాగే అనుష్ఠానం చేస్తే చేర చోళ రాజులు కూడా నీతో కలిసి విమానంలో దేవేంద్రుడి యొక్క సన్నిధానానికి వెళ్ళవచ్చు. చేర చోళ రాజులు, పాండ్యరాజు అయినటువంటి ఉగ్రపాండ్యన్ అంటే సుబ్రహ్మణ్యుడు కూడా మధురై క్షేత్రంలో అలాగే ఉపాసన చేసి మీనాక్షి సుందరేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రులై దివ్యమైనటువంటి విమానంలో స్వర్గలోకంలో దేవేంద్రుడి సన్నిధానానికి చేరుకున్నారు. ఎప్పుడైతే శివాజ్ఞ ప్రకారం వీళ్ళ ముగ్గురు బయలుదేరి ఇంద్రలోకానికి వస్తున్నారని సుబ్రహ్మణ్యుడు తెలుసుకున్నాడో ఆయన తను కూర్చున్నటువంటి వేదిక మీద ఆసనం కన్నా కిందకి ఒక 3 ఆసనాలు వేయించాడు.
ఎంత దేవసేనాధిపతి అయినా ఇంతకుముందు ఎంత దేవదానవ సంగ్రామముల యందు పాల్గొని తన యొక్క రాజ్య సంరక్షణ కొరకు ప్రయత్నించిన వాడైనా, ఎంత పరమశివుని యొక్క కుమారుడైనా, ఎంత పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగపు పట్టి అయి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో మధురై నగరంలో వెలిసినటువంటి వాడైనా, ఉద్భవించిన వాడైనా ఇవాళ మర్త్యలోకంలో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకి వేదిక మీద ఆసనం వేసి నాతో సమానంగా కూర్చోపెట్టడం ఏమిటి, ఆ కింద కూర్చోపెడదామని ఉగ్రపాండ్యన్కి కూడా ఆ క్రిందనే ఆసనం వేసి చేర, చోళ, పాండ్య రాజులకు ముగ్గురుకు ఆసనములను సిద్ధం చేయించాడు. ముగ్గురు సభాప్రవేశం చేశారు. కుర్చీలు చూపించి కూర్చోండి అన్నాడు. చేర, చోళ రాజులు ఇదే గొప్ప అనుగ్రహం ఇంద్రుడి సన్నిధానంలో కూర్చోవడం అని కూర్చున్నాడు. కానీ సుబ్రహ్మణ్యుడు మాత్రం తిన్నగా వేదిక మీదకి వెళ్ళి ఒక కుర్చీ లాక్కుని అందులో కూర్చున్నాడు. మీ స్వర్గలోకాధిపత్యం నిలబడడానికి ఎన్నో మాటలు దేవదానవుల సంగ్రామంలో సర్వసైన్యాధిపత్యం వహించిన వాడను నేను. ఇవాళ మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నానన్న కారణానికి నువ్వు నన్ను ఇంత చిన్నబుచ్చవలసిన అవసరం లేదని. పైకి ఏదైనా అంటే గొడవ వస్తుంది. అపారమైన శక్తివంతుడు సుబ్రహ్మణ్యుడు. ఆయనతో తాను యుద్ధం చెయ్యలేడు. అలాగని ఊరుకుంటే తన గౌరవానికి ఏదో భంగపాటు జరిగినట్టుగా భావించాడు. భావించి ఇటు తిరిగి ఉగ్రపాండ్యంతో మాట్లాడకుండా అటు తిరిగి చేరచోళరాజులతో మాట్లాడాడు. మీకేం కావాలని అడిగాడు. మాకు వర్షాలు లేవు, చాలా బాధపడుతున్నాం, మీకు కావలసినన్ని వర్షాలు అనుగ్రహిస్తున్న నెలకి 3 వానలు పడతాయి, పాడి పంటలతో మీ రాజ్యాలు సస్యశ్యామలంగా ఉంటాయి, వెళ్ళి రండి అన్నాడు. ఇటు తిరిగి ఉగ్రపాండ్యన్ వంక ఆ మాట అనలేదు సరికదా, ఆయన్ని అవమానించాలని మీతో నేను మనవి చేశాను కదూ. మధురైని పరిపాలించేటటువంటి రాజులకు ఒక లక్షణం ఉంది, మీనాక్షి పరదేవతకి కూడా ఆ లక్షణం ఉంది. ముత్యాలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది వాళ్ళకి. అందుకే ముక్తాహారల సత్కిరీట రుచిరాం అన్నారు కదా శంకర భగవత్పాదులు. ఒక మనిషి పైకి ఎత్తడానికి వీలు లేనంత బరువైన ముత్యాల హారం ఒకటి, అంటే అంతలావునున్న ముత్యాల హారం ఒకటి 10 మందితో తెప్పించి సుబ్రహ్మణ్యుడికి బహూకరించండి, ఉగ్రపాండ్యన్కి బహూకరించండి అన్నాడు. ఇప్పుడు అంత పెద్ద హారం ఎత్తి మెడలో వేసుకుని ఎలా నడుస్తాడు అనుకున్నాడు. ఆయన అలవోకగా దాన్ని తీసి మెడలో వేసుకున్నాడు. వేరొక భంగపాటు జరిగింది. అందుకని వర్షం కురిపిస్తానని అవకాశం ఇవ్వలేదు. మిగిలిన రాజులతో పాటు ఉగ్రపాండ్యన్ కూడా తిరిగి వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళిద్దరికీ కురిపిస్తానన్నాడు కాబట్టి ముగ్గురము వెళ్ళిన ప్రయోజనం అదే కాబట్టి బహుశా నా రాజ్యంలో కూడా వర్షాలు పడతాయి అని. ఆ 2 రాజ్యాల్లో నెలకి 3 వానలు పడ్డాయి. ఆ 2 రాజ్యాల్లో పాడి పంటలు సస్యశ్యామలంగా చక్కగా సమృద్ధంగా లభించాయి. కానీ ఒక్క పాండ్యరాజ్యంలో మాత్రం చుక్క వర్షం పడలేదు. ఆయన పరమేశ్వరుడికి మీనాక్షికి నమస్కారం చేసి ఒక రోజున అరణ్యంలో వేటకని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు వర్షాలు కురిపించమని ఏ మేఘములను ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంటాడో, ఏ మేఘములు ఉరుములు మెరుపులు పిడుగులు లేకుండా పడాలి వర్షం. పిడుగులతో కానీ విపరీతమైనటువంటి మెరుపులతో కానీ విపరీతమైన ఉరుములతో కానీ వర్షం పడిందనుకోండి, అది అరిష్టం. ఎందుచేత అంటే పిడుగుకి సంబంధించి వేదంలో ఒక మాట చెప్తారు, పిడుగు యొక్క ధ్వని చేత గుండెపోటు వస్తుంది అని చెప్తారు. గుండెపోటు వచ్చి చచ్చిపోతారు, ఆ ధ్వనే అంత భయంకరంగా ఉంటుందని. అందుకే వర్ష ఋతువుకి ముందే పిడుగులు లేకుండా వర్షం పడాలని ప్రత్యేకంగా హోమం చేస్తారు. అందుకని పిడుగులు మెరుపులు ఉరుములు లేకుండా వర్షాలు చక్కగా పాడి పంటల్ని కల్పించడం కోసం కురివడానికి అవకాశం ఇచ్చేటటువంటి మేఘములు 4 ఉన్నాయి. అవి 4 ఇంద్రుడి యొక్క వశంలో ఉంటాయి. వాటికి ఆ 4ంటికి 4 పేర్లు ఉన్నాయి. ఒకదాని పేరు పుష్కళావృత్తము, ఒకదాని పేరు ద్రోణవృత్తము, ఒకదాని పేరు సోమవృత్తము, ఒకదాని పేరు కాలముఖి. కాలముఖి అంటే నల్లటి ముఖం కలిగినది అని. మబ్బు నల్లగా ఉంటే కదా వర్షించడం. కాబట్టి ద్రోణ అంటే గుండ్రంగా అలా వర్షిస్తుంది అని, అంత గొప్పగా వర్షిస్తుంది అని. అల్పపీడన ద్రోణి ఏర్పడింది అంటుంటారు కదా ఇప్పటికీ. అందుకని సోమవృత్తము, ద్రోణవృత్తము, పుష్కళావృత్తము, కాలముఖి అనబడేటటువంటి 4 మేఘములు
ఎందుకో ఇంద్రుడి ఆజ్ఞ పలుపున చేర చోళ రాజ్యములలో వర్షములు కురిపించి అరణ్యంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాయి. చూశాడు ఇంద్రుడు, చూశాడు సుబ్రహ్మణ్యుడు, ఉగ్రపాండ్యన్గా ఉన్నాడు కదూ. ఓహో, నా రాజ్యంలో వర్షాలు కురిపించడం మానేసి ఇంద్రుడు అహంకరించి మిమ్మల్ని పంపిస్తే మీరు వెళ్ళి అక్కడ 2 రాజ్యాల్లో వర్షాలు కురిపిస్తున్నారు. నాకు అభ్యంతరం లేదు అక్కడ వర్షం కురిపిస్తే, కానీ మా రాజ్యంలో వర్షం కురిపించకపోవడం మాత్రం నేను అంగీకరించానని తన యొక్క శక్తి చేత ఈ 4 మేఘములను బంధించి తీసుకొచ్చి తన కారాగారంలో పెట్టాడు. మరునాడు మళ్ళీ వెళ్ళి వర్షించమని చెప్పడానికి పిలిస్తే ఏవి? ఆ మేఘముల యొక్క అధిష్టాన పురుషులు లేరు. ఏమైపోయాయి మేఘాలన్నాడు ఇంద్రుడు. ఆ 4 మేఘాలని కూడా ఇవాళ సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో మధురైని రాజధానిగా పరిపాలిస్తున్నాడు కాబట్టి కారాగారంలో పెట్టాడు. ఆ మేఘములు లేవన్నారు. వెంటనే ఏకవీరుడు అని దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో చాలా పరిణితి కలిగినటువంటి విద్వాంసుడు, ఆయనతో రాయబారం పంపించాడు ఆ మేఘములను విడిచిపెట్టమని. ఈలోగా ఆయన వెళ్ళి రాయబారం చెప్పి అసలు ఏమంటాడు ఉగ్రపాండ్యన్ అన్న దాని గురించి వినకుండానే నా అంతటి వాణ్ణి లొంగవలసిన అవసరం ఏముంది? మర్త్యుడు భూలోకంలో పుట్టినవాడికి ఇంత తెంపరితనమా? మేఘాల్ని కారాగారంలో పెడతాడా అని యుద్ధానికి బయలుదేరాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం కదా ఉగ్రపాండ్యన్. తన యొక్క ఆయుధాల చేత దేవసైన్యాన్నంతటినీ పడగొట్టి సంహరిస్తే బాగుండదని ఇంద్రుణ్ణి కూడా ఐరావతం మించి నేల పడగొట్టాడు. ఆయన కిరీటం దూరంగా దొల్లిపోయింది, నేల మీద పడిపోయాడు. తాను కూడా ఎక్కడ బందీగా చిక్కుతానోనని వెంటనే అంతర్ధానమై స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఏకవీరుడితో రాయబారం పంపించాడు. ఆ ఏకవీరుడు వచ్చి ఎంతైనా ఇంద్ర పదవి కదూ, దేవతలకి అధిపతి కదూ, ఇలా మీరు బంధించడం మర్యాదగా లేదు, కాబట్టి ఆ 4 మేఘములను విడిచిపెట్టవలసింది అని అడిగాడు. విడిచిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నెలకి 3 వానలు ఇక్కడ కూడా కురవాలి. అలా మేఘములను ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే విడిచిపెడతానన్నాడు. ఇంద్రుడు మాటిచ్చాడు, అలాగే కురిపిస్తానన్నాడు. నేను నమ్మను. ఇంద్రుడి యొక్క అహంకార బుద్ధి నాకు తెలుసు. అయినా మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వాడివి, దీనికంతటికీ హామీగా నిలబడతానని ఓ ఏకవీరుడా నువ్వు అంగీకరిస్తే, నెలకి 3 వానలు ఇంద్రుడు కురిపిస్తానన్నాడన్న మాటకి నువ్వు హామీగా నిలబడితే నేను ఆ మేఘములను కారాగారం నుంచి విడుదల చేస్తాను. పెదబాల శిక్షకు స్వాగతం.